అదేనా ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ లో ఇచ్చిన ఈ లాడర్ విండో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక స్ట్రీట్ ఉంది, అయితే 13 మీటర్ లాంగ్ లాడర్ అని చెప్పి ఇచ్చారు. విండో ఏమో 12 మీటర్ అబోవ్ ది గ్రౌండ్ అని చెప్తున్నారు. అంటే విండో హైట్ వచ్చేసరికి 12 మీటర్స్ అని చెప్పారు. అలాగే లాడర్ ని ఈ పాయింట్ దగ్గర బేస్ ఉంటుంది అనుకుంటే ఈ విండోని కనెక్ట్ అవుతూ 13 మీటర్స్ లాంగ్ లాడర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనం వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ పాయింట్ కీపింగ్ ఇట్స్ ఫుట్ ఎట్ ద సేమ్ పాయింట్, అంటే ఈ ఫుట్ ని సేమ్ పాయింట్ దగ్గర నుంచి అదర్ సైడ్ ఇంకొక విండో 5 మీటర్స్ విండో ఉంది, ఇక్కడికి లాడర్ ని కనెక్ట్ చేశారు. అంటే లాడర్ 13 మీటర్స్ లాంగ్ అని చెప్పి ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫైనల్ గా, దెన్ ది విడ్త్ ఆఫ్ ది స్ట్రీట్ ఈజ్, అంటే స్ట్రీట్ విడ్త్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ కూడా మనం పైథాగరస్ థియరం అప్లై చేసి ఈ వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే 13 మీటర్స్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే 13 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఈ వాల్యూ మనం x1 అనుకున్నాం, x1 స్క్వేర్ అంటే 169 ఈక్వల్ టు 144 ప్లస్ x1 స్క్వేర్. x1 స్క్వేర్ ఈక్వల్ టు 169 నుంచి 144 సబ్ట్రాక్ట్ చేస్తే 25 వస్తుంది. అంటే x1 ఈక్వల్ టు 5 మీటర్స్ వచ్చింది. ఇక్కడ వరకు మనకి 5 మీటర్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ సెకండ్ ట్రయాంగిల్ లో సేమ్ ఫార్ములా పైథాగరస్ థియరం, వాల్యూ మనకు తెలియదు కాబట్టి x2 అనుకుంటే అప్పుడు ఎలా రాసుకోవచ్చు, హైపోటెన్యూస్ 13 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్, 169 ఈక్వల్ టు 25 ప్లస్ x2 స్క్వేర్, x2 స్క్వేర్ ఏమో 144 అవుతుంది, x2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 12 మీటర్స్ వస్తుంది. ఫైనల్ గా అడుగుతుంది ఏంటి, విడ్త్ ఆఫ్ ది స్ట్రీట్ ఈజ్ అని చెప్తున్నారు. అంటే ఏ నుంచి బి కి విడ్త్ ఆఫ్ ది స్ట్రీట్ ఈజ్ నథింగ్ బట్ x1 ప్లస్ x2 నే కదా. x1 ఏమో 5 మీటర్స్ వచ్చింది, x2 నేమో 12 మీటర్స్ వచ్చింది, దట్ ఈస్ ఈక్వల్ టు 17 మీటర్స్ అవుతుంది. అంటే విడ్త్ ఆఫ్ ది స్ట్రీట్ 17 మీటర్స్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.